నియోజకవర్గానికి సూర్యచంద్రులు ఎవరన్నా ఉన్నారంటే దేవినేని రమణ గారు, మా నాన్నగారైన తంగిరాల ప్రభాకర్ రావు గారు అండి. మరి ప్రభుత్వం ఏర్పడ్డ ప్రతిసారి కూడా నందిగామ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాండి. ఆ రోజు దేవినేని రమణ గారికి ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. దేవినేని ఉమా గారికి ఇరిగేషన్ శాఖ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. మా నాన్నగారికి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. ఈ రోజు రెండోసారి ఎమ్మెల్యేగా నన్ను ప్రభుత్వ విప్పుగా నియమించినందుకు మీకు పాదాభివందనం చేసుకుంటున్నాను సార్ ఈ సభ ద్వారా. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు చూస్తే సార్, వేదాద్రి స్కీమ్ కింద దాదాపు 50,000 ఎకరాలు మరి ఆయకట్టు ఉంది. ఇది జగ్గైపేట నందిగామ నియోజకవర్గానికి ప్రధాన స్కీమ్ సార్, అతిపెద్ద స్కీము. ఇది గతంలో మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గారు పాడైపోయిన బోర్ల కోసం 5 కోట్లు కేటాయించారు. కానీ గత 5 సంవత్సరాలు పాలకుల విధ్వంస పరిపాలనతో పూర్తిగా పాడైపోయి స్కీమ్ అంతా కూడా పక్కన పడేశారు సార్. తప్పకుండా ఆ స్కీమ్ ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని దాదాపు 12 కోట్లు ఎస్టిమేషన్ వేశారు. తప్పకుండా అది మీరు మంజూరు చేయాల్సిందిగా ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను సార్. అదేవిధంగా చందలపాడు రాజధానికి అనుసంధానంగా చేసే ఏటూరు మోగునూరు కాజ్వే కూడా తప్పకుండా మీరు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అదేవిధంగా మాకు ఇక్కడ సుబాబుల రైతాంగం ఎక్కువ సార్. సుబాబులు మిర్చి రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను సార్. అదేవిధంగా ఏనుగడ్డ వాగు, లక్ష్మమ్మ వాగుల మీద బ్రిడ్జిల నిర్మాణం జరగాలని మీ ద్వారా కోరుతున్నాను సార్. మాకు ఏపీఐఏసీ ల్యాండ్ 500 ఎకరాలు ఉంది సార్. వాటిలో ప్రతి నియోజకవర్గానికి కూడా మీరు ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తున్నారు. మాకు ఆల్రెడీ ఉంది. పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మాకు సహకారం అందజేయాలని మీ ద్వారా కోరుతున్నాను సార్. అదేవిధంగా గడిచిన 9 నెలల్లోనే నందిగామ నియోజకవర్గంలో దాదాపు మీ ద్వారా 100 కోట్ల అభివృద్ధి జరిగింది సార్. డివిఆర్ రమణ గారి సౌమ్య గారు ఏదైతే వేదాద్రి కంచెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం, వీళ్ళవి పాడు చేయడం, మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం, ఇది పని అయిపోయింది నాకు. ఇప్పుడు ఒకసారి కాదు, ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం. వీళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వరు, దాన్ని మొత్తం చెడగొడతారు, కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు, స్టార్టర్లు కూడా లాక్కిపోతారు, కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు. మళ్ళా నేను ప్రారంభించాలి. ఏది ఏమైనా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా 15 కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా. ఇదే కాదు, శాశ్వతంగా కూడా ఆలోచిస్తున్నా. రైతుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే 10 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఎంత డబ్బులు ఇవ్వాలో ఇచ్చి రైతు సంఘాల ఆధ్వర్యంలో మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, మీ పంటలు పండించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన ఏటూరు మొగులూరు కాజ్వే, ఇది కూడా చందర్లపాడు కనెక్ట్ చేస్తుంది, కంచికి చెర్ల కనెక్ట్ చేస్తుంది. దీనికి కూడా